ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. నీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరిని దర్శించి బలపరిచి ఆదరించి ధైర్యపరచమని, నీ మాటలు వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. మిమ్ముల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఐజియా చాప్టర్ 30 verse 18. He may have mercy upon you. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది బాధపడుతున్నారండి, దేవుడు నాకు సహాయం చేయటం లేదు, దేవుడు నేను అడుగుతున్నవి ఏవి నాకు ఇవ్వట్లేదు, లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించటం లేదు అని ఎంతోమంది ప్రతిరోజు బాధపడుతూ ఉంటారు కదా. లేచిన తర్వాత ఏదో ఒక మనసులోకి వచ్చిన బాధను బట్టి కృంగిపోతూ వేదనతో మరి దేవుడిని అనుకుంటాం కదా, దేవుడు నాకు ఏం సహాయం చేయట్లేదు అని. సో ఈరోజు అలా మీరు కూడా అనుకునేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే దేవాది దేవుడిచ్చిన ఈ ప్రామిస్ని ఒకసారి జాగ్రత్తగా చదవండి. తప్పకుండా మీకు అర్థమవుతుంది ఇన్ని రోజులు దేవుడు ఏం చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాము అని. మరి దేవుడు మనల్ని కరుణించాలని నిలవబడి ఉన్నాడు అని చూస్తున్నాం కదా. మరి దేవుడు నిలబడి ఉండి మనకు సహాయం చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎందుకు సహాయాన్ని పొందుకోలేకపోతున్నాం? చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ సహాయం కోసం దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. దేవుడి సహాయం మనం అడగట్లేదు కాబట్టి మనం పొందలేకపోతున్నాం. ఎందుకంటే మనము నిశ్చయముగా దేవుడిని అడిగే ప్రతి వాటిని పొందుతాం అని పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవాది దేవుడే మనకు సమస్తాన్ని సహాయం చేస్తాడని ప్రామిస్ చేసినప్పుడు మనం ఈరోజు పొందుకోకపోవడానికి గల కారణము ఏంటి అంటే, నిలబడినటువంటి దేవుణ్ణి అనేక సార్లు మనం అడగకపోవటం. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, తట్టుడి మీకు తీయబడుతుంది, వెతికితే మీకు దొరుకుతా అని చెప్పిన దేవుడు మరి నిలబడి చూస్తున్నాడు సహాయం చేయటానికి. మరి ఎందుకు సహాయం మనకి దొరకట్లేదు అంటే, మనం వెతకట్లేదు ఆయన్ని. ఎక్కడున్నాడో మన ఎదురుగా నిలబడి ఉన్నాడు ఆయన. అనేక సార్లు దేవుడిని మనం నిర్లక్ష్యపరిచి వెళ్ళిపోతున్నాం. దేవుడి సహాయాన్ని అడక్కోకుండా మనుషుల వైపు చూస్తున్నాం. చాలాసార్లు ప్రార్థన చేసుకుంటే నాకు సమయం అయిపోతుంది, ఆ వ్యక్తితో నేను మాట్లాడాలి, ఆ వ్యక్తికి చెప్పాలి, ఇలా చేయమని అని చాలాసార్లు మనం పరుగులు తీస్తాం. ఒక మనుషుల వైపు సహాయం వస్తుందని దేవుడు కనిపించడు కదా, కానీ మనుషులు కనిపిస్తారు కదా మనకి. నిలబడిన దేవుణ్ణి విడిచిపెట్టి మనకి ఎవరైతే కనిపిస్తారో వాళ్ళ వెనకలు పరిగెడతాము సహాయం కోసం. చాలాసార్లు మనం పరుగులు తీస్తున్నాం, కానీ అక్కడ నుంచి మనకి సహాయం రావట్లేదు అనే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అయితే నీ కోసం నిలబడి నీకు సహాయం చేయాలన్న దేవుణ్ణి మాత్రం చాలాసార్లు పక్కన పెట్టాము అనే విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాడు. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు అనేకమైన మేలులు చేశాడండి. అనేక విషయాలలో మనకి సహాయం చేస్తూ వచ్చాడు. నువ్వు అనేక సార్లు మరి ఆయన నిలబడిన నువ్వు గ్రహింపు లేకోకుండా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన మహాకృపను బట్టి మనకి ఎన్నో విషయాల్లో మేలు చేశాడు, సహాయం చేశాడు. అడగక మునిపే మరి అడిగినంత కంటే అధికముగా చేసేటువంటి గొప్ప దేవుణ్ణి మనం మన జీవితాల్లో కలిగి ఉన్నాము. కానీ ఇంకా మన మనసులో ఇలాంటి డౌట్స్, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి బాధ ఉన్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నిలబడి ఉన్న దేవుణ్ణి మనం గ్రహించుకోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, అడిగి ఆయన దగ్గర నుంచి మనం సహాయం పొందుకోవాలి. సరే, మనం యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు చూద్దాము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండేట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆరోగ్యయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లోకి దించుటకు నాకు ఎవ్వడూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను. ఇక్కడ బెతస్తా అనేటువంటి కోనేరు దగ్గర మరొక మంటపం ఉందన్నమాట. ఆ యొక్క మంటపంలో నీళ్లు కదిలించబడినప్పుడు, అంటే దేవదూతలు వచ్చి ఆయా సమయాల్లో నీళ్ళను కదిలిస్తారన్నమాట. అయితే ఎవరికైతే వ్యాధులు ఉన్నాయో వాళ్ళు ఎవరైతే మొదటిగా నీళ్ళలో పడతారో వారికి ఆరోగ్యం కలుగుతుంది. కానీ ఒక అతను మాత్రం 38 years నుంచి 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరే పడున్నాడు అనమాట. మరి అలాంటి వ్యక్తిని యేసయ్య చూశాడు. అతని దగ్గరకు ఆయనే వచ్చి నువ్వు స్వస్థపరచబడాలనుకుంటున్నావా అన్నప్పుడు ఈ వ్యక్తి ఇవ్వాల్సిన ఆన్సర్ ఏంటంటే, అవునయ్యా నేను స్వస్థపరచబడాలి అనుకుంటున్నాడు. కానీ అతను చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, అయ్యా నీళ్లు కదిలించినప్పుడు నన్ను ఎవరు దింపడానికి లేరు కాబట్టి నేను 38 సంవత్సరాల నుంచి ఇలానే ఉన్నాను అని మరి యేసయ్యకి ఆన్సర్ ఇచ్చాడనమాట.
కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అలానే ఉండడం యేసయ్య చూశాడు కాబట్టి, ఆయనకే చాలా బాధేసింది కాబట్టి, ఆయనే అతని దగ్గరకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, "నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు" అంటేనే వెంటనే అతనికి స్వస్థత వచ్చింది. కాబట్టి దేవుడు చాలా రోజుల నుంచి మనకు సహాయం చేయడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. మన దగ్గర నిలబడే ఉంటాడు. ఇప్పుడు అతని దగ్గరకొచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు ఎవరు అనేది ఆ వ్యక్తికి తెలియలేదు. తన దగ్గరకొచ్చి "నువ్వు బాగవ్వాలనుకుంటున్నావా?" అంటే బాగవ్వాలి అనుకుంటున్నానని చెప్పాలి. కానీ అతను జరిగిన రీజన్స్ అన్నీ కూడా చెప్తూ వచ్చాడనమాట. అంటే తనకున్న పరిస్థితిని బట్టి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాడు. కానీ గొప్ప దేవుడు, ఆయనకున్న గొప్ప ఉద్దేశ్యం కాబట్టి ఎలాగైనా ఈ వ్యక్తికి స్వస్థత కలగాలని చెప్పి ఆశించిన దేవుడు ఆయన దగ్గరికే వచ్చాడు. చాలాసార్లు మనుషులుగా మనకే ఎంతో గర్వము, అహంకారం ఉంటది కదా! నేనెందుకు వెళ్లి అడగాలి? నేనెందుకు సహాయం చేయాలని? కానీ నా దేవాది దేవుడు, మానవుని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి యేసయ్యనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి "నువ్వు స్వస్థత పడాలనుకుంటున్నావా?" అని అడిగాడు. అతను చెప్పినది కూడా విన్నాడు. మన దేవుడు వింటాడండి ప్రతిదీ కూడా. మనం ఎన్నో సంజాయిషీలు చెప్తుంటాం కదా! దేవుడికి చాలాసార్లు "ప్రభా ఈరోజు టైం లేదు ప్రభా, నేను ప్రేయర్ చేసుకోవడానికి, ఈరోజు బైబిల్ చదువుకోవడానికి టైం లేదు ప్రభా" అని చెప్పేసి వెళ్ళిపోతుంటాం కదా! దేవుడు చాలాసార్లు బాధపడతాడు మనల్ని చూసి. కానీ ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇకనైనా నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటావా? దేవుడితో మాట్లాడతావా? దేవుడికి సమయం ఇస్తావా? అని దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు. కానీ అనేకసార్లు మన జీవితంలో ఆ సమయాన్ని మనం ఇవ్వకుండానే టైంని దాటేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదండి మన దేవుడు. ఏదో ఒక రోజు మనల్ని సరిచేయాలని ఆశపడతాడు. మనల్ని బాగు చేయాలని ఆశపడతాడు. నువ్వు ఎవ్వరిని కూడా దేవుడు పిలిచకుండా ఆయన ఎవరిలోకి రాడండి. మనం దేవుడిని పిలిస్తేనే వస్తాడు ఆయన. మనకొక స్వయచిత్తం ఇచ్చినాడు కదా దేవుడు. అంటే మన ఇష్టంగా మనం చేయాలి అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప చాయిస్ అనమాట. మన ఇష్టాన్ని మనం చేసుకోవచ్చు. కాబట్టే మనం పిలిచినప్పుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ ఈ వ్యక్తి పరిస్థితి చూసినప్పుడు పిలవకుండానే దేవుడు అక్కడికొచ్చి ఆయనకి స్వస్థతనిచ్చాడు. కాబట్టి ఈరోజు పిలవకుండా సహాయం చేసే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. మన కోసమే నిలబడి ఉన్నాడు మనల్ని కరుణించాలని. ఆ వ్యక్తి గ్రహించలేకపోయినాడు తన ఎదుటికొచ్చి నిలబడినటువంటి గొప్ప దేవుడు ఎవరు అనేది. ఈరోజు చాలాసార్లు గొప్ప దేవుడిని మనం కూడా గ్రహించలేకుండా ఉన్నాం. పేరుకి క్రైస్తవులమే, పేరుకి ప్రార్థనాపరులమే, పేరుకి మాత్రము గొప్ప విశ్వాసం కలిగిన వారమే. కానీ దేవుడు నిలబడి ఉండడం చాలాసార్లు చూడలేకపోతున్నాము. చాలాసార్లు సహాయం చేయడానికి వచ్చిన దేవుడిని పక్కకు నెట్టేసి పరుగులు తీసినటువంటి వాళ్ళగా మన జీవితాల్లో చాలాసార్లు ఉంటున్నాం. అయితే దేవుడు మరొకసారి ఈరోజు గుర్తు చేస్తున్నాడు. ఏ విధంగా 38 సంవత్సరాల నుంచి పడున్న వ్యక్తికి దేవుడు మరి ఒక్క మాటతోనే స్వస్థత కలిగింది ఆ వ్యక్తికి. అలాగే నా జీవితాన్ని కూడా దేవుడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు? నువ్వు కరుణింపబడాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు దేవుడి దగ్గరికి ఈరోజు వచ్చినట్లయితే నీ పరిస్థితుల్ని మార్చివేయగలిగిన దేవుడు. 38 సంవత్సరాలు ఉన్న ఆ ఒక్క పరిస్థితి అతని జీవితం ఎంతగా కృంగదీసి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తనకి ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు లేరు, మంచంలో ఉన్నాడు. అలా ఆ వ్యక్తి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందండి 38 సంవత్సరాల నుంచి. అంటే ఆలోచించండి. అలాంటి వ్యక్తిని అద్భుత రీతిగా దేవుడు స్వస్థపరిచినప్పుడు నా పరిస్థితులు ఆయన ముందు ఎంత. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ ఇబ్బంది కొలిమిలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ దుఃఖంలో ఉన్నా సరే, మరి దేవాది దేవుడు నీ కోసం నిలబడి ఉన్నాడని నువ్వు గ్రహించుకోగలిగితే, నువ్వు ఒక్కసారి ఆయన్ని పిలిస్తే తప్పకుండా ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాడు. అలాగే నీకున్న పరిస్థితులు అన్నిట్లో నుంచి నిన్ను విడిపించి నిలబెట్టుకుంటాడు. ఆ వ్యక్తి పైన కనికరం కలిగిన దేవుడు నీ పైన, నా పైన కూడా కనికరం కలిగి ఉన్నాడు అనే కృతజ్ఞత భావం మనం ఎప్పుడు కలిగి ఉండాలి. అలాగే దేవుడని మర్చిపోయినాడు, దేవుడని విడిచిపెట్టేశాడు, దేవుడు నా ప్రార్థన వినలేదు అనకుండా నేనేం చేస్తున్నాను? నేను దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నానా? దేవుడి పైన విశ్వాసంతో ఎదురు చూస్తున్నా లేదా ఆయన కార్యాల కోసం మనల్ని మనం ఒకసారి పరీక్షించుకొని ఆయన వైపు చూద్దాము. దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు ప్రభా మీకు వందనాలయ్యా. మమ్మల్ని కరుణింపవలని నిలబడి ఉన్న తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీ అద్భుతమైన సహాయాన్ని పొందుకొని ప్రభు మేమందరం నేను మహింపరచడానికి మా అందరి జీవితంలో కూడా గొప్ప వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఎవరెవరు ఎన్ని సంవత్సరాలుగా ఏ పరిస్థితిని బట్టి బంధింపబడి ఉన్నారో నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేసి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.